హాయ్ అందరికీ. ఈరోజు నేను వచ్చేసి శారీకి కుచ్చుళ్ళు ఎలా వేసుకోవాలో చూపిస్తాను. ఫస్ట్ వచ్చేసి నేను ఒక శారీ తీసుకున్నాను, పట్టు చీర ఇది. ఈ పట్టు చీరకి నేను ఆల్రెడీ కుచ్చుళ్ళు అయితే వేయించాను శారీ కొన్న ఫస్ట్లో. అయితే అవి కొన్ని ఉన్నాయి, కొన్ని ముడులు అనేవి ఊడిపోయినాయి. సో నేను వాటిని మళ్ళీ కుచ్చుళ్ళు వేయాలని చెప్పేసి మొత్తం ఓపెన్ చేసి పెట్టేశాను. ఇప్పుడైతే నేను కొన్ని ముడులు ఉన్నాయి, ఆ ముళ్ళన్నీ విప్పదీసేస్తున్నాను ఇక్కడ. ముళ్ళు ఊడి తీసుకునేటప్పుడు పైన చీరకున్న థ్రెడ్ అనేది కట్ అవ్వకుండా ఎంతవరకు అయితే కావాలో అంతవరకే కత్తెరతో కట్ చేసేసుకొని నీట్గా తీసుకోవాలి మొత్తం. చీరకున్న కుచ్చుళ్ళన్నీ ఇలా మెల్లగా తీసుకున్న తర్వాత దారాలన్నీ మెలిబడిపోయి ఉంటాయి కదా. సో అందుకని చెప్పేసి ఇలా దువ్వెనతోటి ఆ మెలిపడిన దారాలన్నీ ఇట్లా చేసుకోవాలి. ఇలా దారాలన్నీ నీట్గా చేసుకున్న తర్వాత ఫస్ట్ ఎంత కావాలో అంత థ్రెడ్ అనేది పట్టుకొని కుచ్చుళ్ళు వేసుకోవాలి. ఫస్ట్ 2-3 టైమ్స్ థ్రెడ్ని మెలిపెట్టిన తర్వాత కిందకి లాగుతాం కదా. కిందకి లాగిన తర్వాత 2 టైమ్స్ పైకని అదే ముడిని పైకనిన తర్వాత ఒకసారి కిందకంటే టైట్ వచ్చేస్తుంది. సో అలా టైట్గా వేసుకుంటే ఇంకోసారి ముడి అనేది జారిపోకుండా, లూజ్ అవ్వకుండా, ఏదైనా పట్టుకున్నా కానీ ఊడిపోకుండా ఉంటాయి. ఎవరైనా ఫస్ట్ టైం ఇదే మేము శారీకి కుచ్చుళ్ళు వేస్తున్నాము అనేవాళ్ళు ఉంటే ఈ వీడియో చూడండి, ఖచ్చితంగా మీకైతే యూస్ఫుల్ అవుతుంది. ఇదే విధంగా శారీకి అయితే కంప్లీట్గా కుచ్చుళ్ళు అనేవి వేసుకోవాలి, అప్పుడే నీట్గా ఉంటాయి. చూడండి, నేనైతే ఈ విధంగా కుచ్చుళ్ళు అనేవి వేస్తున్నాను. నాకు ఒక 5-10 మినిట్స్ అయితే పట్టింది. ఇదైతే కొంచెం నీట్గా థ్రెడ్ అనేవి చేసుకొని కుచ్చుళ్ళు అనేది వేసుకోవడానికి. నేను థ్రెడ్ని కూడా నీట్గా చేసుకుంటూ ముళ్ళు అనేవి వేస్తున్నాను ఇక్కడ. ఇదే విధంగా మీరు ఏ టైప్ ఆఫ్ పట్టు చీరకైనా కానీ కుచ్చుళ్ళు అనేవి వేసుకోవచ్చు. ఇన్ కేస్ చీరకి ఇట్లా దారం కానీ ఇవ్వకపోతే పట్టు చీరకి నార్మల్గా సిల్క్ థ్రెడ్తో కూడా కుచ్చుళ్ళు అనేవి వేసుకోవచ్చు. అది నేను నెక్స్ట్ వీడియోలో చేసి చూపిస్తాను. ఇదైతే ఈ శారీకి ఇట్లా థ్రెడ్ ఉంది కాబట్టి చివర్లో
నేను ఈ విధంగా అయితే కుచ్చుళ్ళు అయితే వేశాను. నేను కంప్లీట్గా ఈ చీరకి ఈ విధంగా అయితే కుచ్చుళ్ళు అనేవి వేసేసాను. సింపుల్గా నార్మల్గా శారీకి కుచ్చుళ్ళు అనేవి ఈ విధంగా వేసుకోవచ్చు, ఊడిపోకుండా ఉంటాయి. చూసారుగా ఎంత నీట్గా ఉన్నాయో. ముడి అనేది కొంచెం టైట్గా వేసుకుంటే అవి ఎప్పటికీ ఊడిపోకుండా ఉంటాయి. ఇదే విధంగా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మర్చిపోకుండా సబ్స్క్రైబ్ టు మై ఛానల్.